గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మొత్తం అంతా కూడా రెడ్గా ఎరుపుగా ఉంది. అది చూడగానే అవును. ఫస్ట్ గుర్తొచ్చేది మనకి రామ్ గోపాల్ వర్మ గారు. సో అవును. ఎప్పుడు చూసినా సరే హింస, సెక్స్ ఇలాంటి సినిమాలు తీసుకొని ఆ వైలెన్స్. సినిమాలు ఆ సినిమాలు కూడా జనాలు చూడక రక్త చరిత్ర అంటూ నెమ్మిరింగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చొరబడ్డాడు. సో ఒక్కసారి రక్త చరిత్రను తీశాడు. తర్వాత వంగవీటి రాధా గురించి తీశాడు. ఇలా తీసుకొని నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేనంటూ ఉన్నాను అంటూ ప్రజల్లో వచ్చాడు. ఆ తర్వాత మనం 2019 ముందు 'లక్ష్మీ ఎన్టీఆర్‌ని' తీసి కమ్మ కమ్మ రాజ్యంలో రెడ్డిల గోల ఏదో ఒక సినిమా తీసి ఇలా రకరకాల సినిమాలు తీసి సామ్రాజ్యంలో కడప రెడ్లు. కడప రెడ్లు ఇలా రకరకాల సినిమాలు తీసి రాజకీయాలనంతా కూడా కకావికలం చేద్దామని చెప్పి వచ్చాడు సార్. డెఫినిట్‌గా అందరికీ తెలుసు ఈయన ఎనకాల ఎవరున్నారని. జగన్మోహన్ రెడ్డి నీకు ఫండింగ్ చేశాడని తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్విట్టర్‌లో ఈయన తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద ఎంత జుగుప్సాకరమైన కామెంట్లు చేశాడో కూడా చూసాం. అలాగే 2024 ముందు కూడా ఏదో ఒక సినిమా తీశాడు వీళ్ళకి సపోర్ట్ చేద్దామని. సో అది ఫెయిల్ అయిపోయిందనుకోండి. అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడేంటి సార్ కొత్తగా అంటే మరి జగన్మోహన్ రెడ్డి పాపం కళ్ళు మూసుకొని ఓడిపోయాడు. అలాగే ఈయన ఇన్నాళ్ళు మరి కళ్ళు మూసుకున్నాడో, ఏం మూసుకున్నాడో తెలీదు గానీ, ఇప్పుడు కొత్త జ్ఞానోదయం అయినట్టు ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా డబ్బులు ఇవ్వలేడు కాబట్టి రాజకీయాల మీద సినిమా తీయనని కూడా అన్నాడు. రాజకీయాల మీద సినిమా తీయను, రాజకీయాల్లోకి రాను. ఈ ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ వదిలాడు. ఏంటి సార్ అంటే ఈ రాజకీయాల సినిమా అంటే లాస్ట్ సినిమా ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి ఎవడు ఫండ్ చేయడు. సో దాన్ని తీసేద్దాం. ఇప్పుడు అసలు కొత్తగా రాజకీయాల్లోకి రాను, రాజకీయాల సినిమాలు తీయను అని చెప్పడానికి కారణం ఏమంటారు? అంటే ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు నన్నేమనకుండా ముందే డిఫెన్స్ గేమ్ అంటారా? దీన్ని ఎలా చూడాలి మనం? హ్మ్. అంటే ఫస్ట్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తాను. నేను ఈ రెడ్ ఎందుకు పెట్టుకుంటానంటే హుహు. విప్లవం కోసం పెట్టుకుంటా. విప్లవం విప్లవం. దృష్టిగా పెట్టుకుంటా. ఓకే. అంతే ఆ! తప్ప వేరే ఏం గాదు. యాక్చువల్‌గా రామ్ గోపాల్ వర్మ అయితే రక్తం, జుగుప్స, హుహు. అహింస హుహు. వాటి కోసం అతను రెడ్ ఉంటాడు. మనదంతా విప్లవ భావాలు కాబట్టి వెనకటికి కామ్రేడ్. మా ఒక తాతయ్య ఒక ఆయన ఉండేవాడు. అంటే మా ఓన్ తాతయ్య కాదులే గాని మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య. మాకు కూడా హుహు. తాతయ్య తాతయ్య అని అలవాటు అయిపోయింది. హుహు. కామ్రేడ్. హ్మ్. ఆయన 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 ముసలితనం వచ్చిన తర్వాత చెప్పేవాడు. నేను కొంచెం అప్పట్లో ఏమేం చేస్తాం ఎలాగా కామ్రేడ్స్ అంటే ఏందని చెబుతూ ఆయన హుహు. సరదాగా అప్పుడు కొన్ని మాటలు చెబుతుండేవాడు. హ్మ్. యుక్త వయసులో కామ్రేడ్ అంటే విప్లవ భావాలు లేనివాడు, వయసు ఉడిగిపోయిన తర్వాత కూడా ఇంకా కామ్రేడ్ గా ఉండి అదే విప్లవ భావాలతో ఉండేవాడు ఎందుకు పనికిరాడు. హుహు. ఇప్పుడు నన్ను చూడండి, నేను ఊరికి ఇంట్లో కూర్చోవటం తప్ప ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాలో విప్లవం ఉండి కూడా ఏం ఉపయోగం అని అన్నాడు. హుహు. కాదులే తాతయ్య, మాలాంటి వాళ్ళకి ఎవరికన్నా చెబితే మేము ఏదైనా ఇన్‌స్పైర్ చేసే అవుతారు. అవకాశాన్ని మేము చూస్తాం కదా, మాకు బోధించవచ్చు కదా అని అంటే, హ్మ్. అంటే నాకే ఒక క్లారిటీ లేదు. హ్మ్. చానాళ్ళు వయసులో ఉండి ఆలోచన లేకుండా వెళ్ళినప్పుడు నేను చాలా చేశాను గానీ, వయసయిపోయిన తర్వాత మళ్ళీ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ తిరిగి అదే పుస్తకాలు చదువుకుంటుంటే ఇప్పుడు తర్కం వస్తోంది నాకు. హ్మ్. అప్పట్లో చదివి ఉద్రేకంతో వెళ్ళిపోయేవాళ్ళం. వయస్సు దాన్ని డామినేట్ జేసేసింది. హ్మ్. ఇప్పుడు ఈ వయస్సు జ్ఞానం పెంచుతుంది గదా! ఆ హ్మ్. జ్ఞానం పెరిగే కొద్దీ ఏంటంటే, ఇది గూడా ఇలాగ ఎలా జరుగుతుందని ఈ పుస్తకాల మీద గూడా తర్క భావం పెరుగుతుంది. అందుకనే సరదాగా చెప్పాలే అన్నాడు. ఇప్పుడు ఆ! రామ్ గోపాల్ వర్మ గూడా చిన్న పిల్లాడేం గాదు. హ్మ్. ఎప్పుడు నేను లాగులు కట్టుకునే నాడు 'శివ' సినిమా తీశాడు. చూడండి ఎప్పుడో సంగతి. అప్పటినుంచి ఇప్పటిదాకా జీన్స్ ప్యాంట్‌లేసుకొని, టీ షర్ట్‌లేసుకొని కుర్రాడిలాగా పోజులు కొట్టి జిగేల్ జిగేలు బూ బూట్లేసుకొని అందరికి చూపించుకుంటా తిరగటం గాదు. అతనిలో హ్మ్. గూడా వయసయిపోయింది. కాకపోతే ఇప్పుడేంటి మనీ మేకింగ్ మైండ్ తోటి దానికి ఒక భావాన్ని అద్దుతాడు. అది సెక్స్ సినిమాలు తీస్తూ వెనకటికొచ్చాయి కొన్ని సెక్స్ సినిమాలు. హుహు. ఆ సినిమా మొత్తం బూతు తీస్తారు. చివరి హ్మ్. 2 నిమిషాల్లో ఒక మెసేజ్ చెబుతారు. ఆహా! ఇవన్నీ చెయ్యకూడదు. ఇలా చేసినందువల్ల ఇదిగో ఈ జీవితం ఇలా నాశనం అవుతుంది అని హుహు. ముందు తీసిన దాన్ని మొత్తాన్ని ఆ 2 లైన్‌లతో కొట్టి అవతల పాడేస్తారు. దాన్ని 6 ఎడ్యుకేషనల్ మూవీ అని వచ్చాయి హ్మ్. సినిమాలు. అవును. రిలీజ్ ఎందుకంటే యాక్చువల్‌గా వాళ్ళు డైరెక్ట్ పోర్నోగ్రఫీ సినిమాలకైతే సర్టిఫికేట్ రాదు. కనీసం ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా ఎలిజిబిలిటీ ఉండాలి గదా! హుహు.
పెద్దలకి మాత్రమే అని ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా ఎలిజిబిలిటీ ఉండాలి, మరీ భయంకరమైన సెక్స్ లేకుండా. కానీ వీళ్ళు సెక్స్ ఎడ్యుకేషనల్ మూవీ అని చెప్పి దీన్ని ఒక దాన్ని అలాగా చివర్లో అది కలుపుతారు. ఇది అంతకంటే గొప్పోడేం కాదు. మా తీసిన సినిమాలకు డబ్బులు పోనివ్వండి, లేకపోతే ఎవరెవరికి ఎన్నెన్ని ఖర్చులు పెట్టనివ్వండి, మరి ఇక మిగతా ఏముంటాయి కదా, డ్రగ్స్ బుక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో మనకు తెలీదు. వాటికి చాలా ఖర్చు అయిపోతుంది, మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు. అన్నిటికీ గాను ఒక పందా ఎన్నుకున్నాడు. ఇప్పుడు మన యూట్యూబర్స్ లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చూశారు, వాళ్ళని వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ పెయిడ్ ఇంటర్వ్యూలు చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ఏమో మనం నిజం అనుకుంటాం, వాళ్ళేమో దానికి డబ్బులు వసూలు చేస్తారు. పెయిడ్ ఇంటర్వ్యూలు చేసినట్టు ఇప్పుడు ఇతను కూడా పెయిడ్ రాజకీయాలు చేశాడు, అదే రాజకీయ సినిమాలు తీశాడు. ఇక మీదట తీయను అని అంటే తీర్చుకునేవాడు ఎవడున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎల్లగొట్టాడు. ఇతను సినిమా ఏ రోజైతే వివాదాస్పదం అయ్యి దానివల్ల ₹1 ఉపయోగం లేదు అనుకున్న రోజునే ఎల్లగొట్టేశాడు. ఇక కాకపోతే ఇతనికి బ్యాలెన్స్ మిగిలింది ఏందనుకుంటున్నారు? నాకు బాగా గుర్తుంది, అదేదో ఒక రోజు జరగాలని మాత్రం నేను ఆశిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కి పెట్టారు. ఆ బయట బ్యారికేడ్ల దగ్గర నుంచొని ఒక సెల్ఫీ తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. హీఈస్ ఇన్సైడ్, ఐఎమ్ అవుట్ సైడ్ అని దాని క్యాప్షన్ కూడా పెట్టి ట్విట్టర్ లో వదిలాడు. ఆ అప్పుడు అది ఇతను కూడా లోపలికి వెళ్ళి చూడాలి కదా, ఒకసారి చూస్తే బాగుంటది కదా. హీఈస్ ఆల్సో దిస్ ఫెలో ఈజ్ ఆల్సో ఇన్సైడ్ అని మనం చెప్పొచ్చు. అలాంటిది ఒక భయం కూడా వస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా అతను ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ రాడు అనుకోండి, ఇంకా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నంత కాలం వచ్చే సమస్య లేదు. దానితో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఊరందరినీ శత్రువులు చేసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డిని మిత్రుల్ని చేసుకుని ఆ శత్రువులు మొత్తాన్ని ఇతను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. టీడీపీ ఇతనికి శత్రువు అయిపోయిందా? ఉత్తి పుణ్యానికి, ఏం కాని దానికి. కేవలం బాలకృష్ణ ఆ ఎన్టీఆర్ బయోపిక్ ఇవ్వలేదన్న కారణానికేగా ఇతనితోటి చర్చలు జరిపి ఇతను కాదులే అనుకొని వేరే వాళ్ళని పెట్టుకుంటే, తేజాన్ని పెట్టుకుంటే తేజ తోటి చెడగొట్టే ప్రయత్నం చేశాడా? ఆ తర్వాత అది అటుపోయి ఇటుపోయి వేరే డైరెక్టర్ వచ్చాడు గాని, లేకపోతే తేజ అన్న తీసుండేవాడా? తేజ కూడా సినిమా లేకుండా చేశాడు. ఇతను చేయలేదు, తేజ చేయలేదు. సరే ఇతను ఇక ఆ కక్షతోటి లక్ష్మీష్ ఎన్టీఆర్ సినిమా తీశాడు. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడి ఇక అమ్మరాజ్యంలో కడపెట్లు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కూడా తీశాడు కదండి. అవును, తీసాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా తీసి ఇతనే నటించాడు కూడా. ఇక ఆ ఘోరం చూడండి, మీరు చూశారో లేదో ఆ సినిమా, ఎందుకంటే అది థియేటర్ లో రిలీజ్ కాలేదు, ఆర్జీబీ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. ఆ ఘోరం నేను చూసాం. ఇతను నటించాడు ఒక ఓట్కా బాటిల్ ఒకటి పట్టుకొని. ఆ దరిద్రం ఏం తీసాడో చూద్దాం అన్న పుణ్యానికి ఈడి నటన చూడలేక వచ్చాము బాబు. చివరిలో ఒక్క నిమిషమే కనపడతాడు, బ్యాక్ లిట్ వేసుకొని, ఫేస్ కూడా సరిగ్గా కనపడకుండా పిచ్చి మూత ఒకటి వేసుకొని మేమే అనుకుంటా. మరి అంతకాక ఏముందండి చెప్పండి? ఇతను సినిమాలు తీస్తే ఎంత, తీయపోతే ఎంత. ఇతను సినిమాకున్న క్వాలిటీ ఏ రోజు పోర్నోగ్రఫిక్ మూవీస్ కి అంత పడిపోయింది. ఆఫ్ కోర్స్ మొన్ననే నేను ఏదో ఒక వీడియో పెట్టి అది ట్రెండింగ్ లోకి వెళ్తే, నా వీడియో ట్రెండింగ్ లోకి వెళ్ళింది అని ఒక స్క్రీన్ షాట్ ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తే ఎవడు భయంకరమైన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అనుకుంటాను, పోర్న్ వీడియోలు పెట్టరా ఇంకా పెద్దగా ట్రెండింగ్ అవుతాయి అన్నాడు. అది నేను పెట్టే పని వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు ఆర్జీబీ. ఎన్ని సినిమాలు తీశాడు? పోర్న్ సినిమాలు. పోర్న్ సినిమాలు తీశాడనే కదా ఆ సినిమాలు కూడా రిలీజ్ అవ్వక వెబ్సైట్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. జిఎస్టి ఏందది, గర్ల్స్ సెక్స్ ఏందో, ఇంకా వాడి వాడి పచ్చిపోతలు పిచ్చెక్కింది వాడు. ఆ తర్వాత ఇంకోటి తీశాడు, టైస్ అండ్ గన్స్ అండ్ టైస్ అదొకటి. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద, ఎన్టీఆర్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఏంటి మొత్తం అన్ని అయ్యాయిగా. వేరే వాటి తీసిన యాత్ర సినిమా బాగానే రిలీజ్ అయింది, యాత్ర 2.
ఇతను తీసింది ఏంటిది, సిద్ధమా ఏంటండి, ఏదో ఏదో యుద్ధం పెట్టాడు సార్ ఇటు అక్కడ. పాడా ఆ, పచ్చిబట్టలు. నాకు అది సినిమా పేరు కూడా గుర్తులేదు. గుర్తులేదు ఎందుకు, అది రిలీజ్ అవుద్దో అవదో తెలియకుండా ఉమ్, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజా అందరినీ పిలిచి పెడితే లైట్లు వేసి పెడితే ఒక్కడు కూడా రాకపోతే ఉమ్, స్టేడియం మీద లైట్లు ఆఫ్ చేసి స్టేజ్ మీద లైట్లు మాత్రం ఉంచి ఆ దాని ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేశారు. yeah, ఉమ్, ఆ సినిమా రిలీజ్ అయితే కాకపోతే ఏంది? అసలు వీడు ఇప్పుడు రాజకీయాల మీద సినిమా తీయలేదని ఏడ్చింది ఎవడు? ఉమ్, నేను ఏడుస్తాను బాబు బాబు ఆర్జీవి పాలిటిక్స్ మీద సినిమా తీయటం ఆపేశాడంట అని తీస్తాడు ఉమ్, మరి. ఉమ్. అసలు మీరు డబ్బులు తెలుగు ఇస్తే సినిమా చేస్తాడు. వదిలేసి బాలీవుడ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఉమ్, తెలుగులో సినిమానే తీయనని అన్నాడు. మాట ఉమ్, మీద నిలబడిన వాడు ఎవడన్నా ఉండంటే అది ఆర్జీవి. మరి తెలుగులో చూడండి ఎన్ని సినిమాలు తీశాడు. ఉమ్, ఆ తర్వాత ఒక 50 సినిమాలు తీసుకుంటాడు నాకు తెలిసి తెలుగులో ఆ మాట అన్న తర్వాతనే. ఉమ్. ఇక నేను తెలుగులో సినిమా తీయనన్నాడండి ఒక రోజున. అవును. ఇక ఇది తెలుగు మాట్లాడే అర్హత ఏముంది? ఉమ్, ఏముంది అసలు ఇతనికి నేను తెలుగు వాడిని అని చెప్పుకునే అర్హత కానీ తెలుగు మాట్లాడే అర్హత కానీ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని ఆయన అనుకుంటాడులే. అతనికి ఇంగ్లీష్ కూడా ఏం రాదు కదా. ఉమ్. మధ్యలో తెలుగు మాట పడాల్సిందే. తెలుగు మాట లేకుండా ఆయనకి ఇంగ్లీష్ కూడా ఏం రాదు. ఏదో తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు వీళ్ళంతా టెంగ్లీష్ గాళ్ళు. ఇంగ్లీష్ గారు. ఆ వీళ్ళంతా మ- టెంగ్లీష్ గాళ్ళే. మా మంచు లక్ష్మి వారసులు ఇలా. అసలు ఈడే ఆద్యుడు. ఆ, మంచు లక్ష్మి అంటే వెళ్ళి చానాళ్ళు అమెరికాలో ఉంది. ఆ ఒక టీవీ షోకి కూడా చేసింది అక్కడ. సిల్వెస్టర్ స్టాలిన్ వీళ్ళతో కూడా ఒక ఎపిసోడ్ కూడా చేసింది. అవును. ఆ మరి అక్కడ అమెరికన్ యాక్సెంట్ లోనే ఇంగ్లీష్ మాట్లాడకపోతే టీవీ షోలో ఎలా పెట్టుకుంటారు? ఉమ్, అందుకని అలవాటు దోషం కొద్ది వచ్చిద్దని అనుకోవచ్చు. ఇతను ఏం చేశాడండి, తెలుగు బాలీవుడ్ హిందీ తప్ప మరి ఇక ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఉమ్, జిఎస్టి నేనే తీశాను అని చెప్పుకుని అది ఒక ఫేక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశాడు, చెయ్యి ఒకటి ఇట్ట పెట్టి. ఉమ్, అక్కడ ఆ యువతి యొక్క ఉమ్, మర్మాంగాలు కనపడకుండా చెయ్యి ఒకటి అడ్డం పెట్టి ఉమ్. పోస్టర్, అది కూడా ఫేక్ పోస్టర్. అవును. అది ఆనాడే తెలిసిపోయింది కదా ఫేక్ పోస్టర్ అని. ఉమ్, ఎవడో తీశాడు. దాన్ని ఇక్కడ ఇండియాలో రిలీజ్ చేయడానికి ఆర్జీబీ పేరు వాడారు. అది ఉమ్. అక్కడ అసలు కథ. ఓకే. అది నువ్వు అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసావు, ఆ సినిమా ఎప్పుడు తీసావు, ఏం చేసావు అని పోలీసులు ఇంటరాగేషన్ పిలిచి ఒకసారి అడిగితే ఉమ్, ఉన్న ల్యాప్టాప్ ఫోన్లు ఇతను ట్రావెల్ హిస్టరీ మొత్తం తీస్తే అంత అంబక్కే. ఓకే. ఎవడో తీసిన ఒక సినిమాని ఇండియాలో రిలీజ్ చేయటానికి ఆర్జీవి అనే ఒక పేరు పెట్టుకొని థియేటర్కి తీసుకొస్తే దానికి పాపులారిటీ ఎక్కువ వస్తుంది, పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది, దాని మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఒకటి వేసిన ఒక దిక్కుమాలిన ఐడియా అది జిఎస్టి అనేది. అది ఎవడికో పుట్టిన బిడ్డకి ఈడి తండ్రి అని ఎవరికో చెప్పుకున్నాడు. పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని అని ఇతను పేరు వేసుకున్నాడు. ఉమ్, అంతకు మించిన గొప్పోడేం కాదు ఇతను. ఇక ఇతను ఇప్పుడు రాజకీయాల మీద సినిమా తీయటం అంటే అది మామూలు విషయం కాదండి. ఉమ్, అది పొలిటికల్ సెటైర్ అయిన తీయనివ్వండి. విప్లవం సినిమాలు కూడా రాజకీయ సినిమాలు. అది విప్లవం ఇప్పుడు ఆ, ఈ నక్సలైట్లు వీళ్ళందరూ ఉన్నారంటే అది కూడా ఒక రాజకీయ విధానం కిందనే మాట్లాడుకుంటారు అందరూ. అవును. ఉమ్, విప్లవం సినిమా తీయటం ఒక రాజకీయ సినిమా అనుకోవచ్చు. లేదు జరుగుతున్నవా ఈ సాంఘిక అన్యాయాలు పోరాటాల మీద పొలిటికల్ ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది తీయటం అది ఒక పొలిటికల్ సినిమా అనుకోవచ్చు. కొన్ని వచ్చినాయి ఎన్టీఆర్ మీద అక్కడ ఇక్కడ పెట్టి గండిపేట రహస్యం అని అవి అని ఇవని అవి పొలిటికల్ సెటైర్స్. ఉమ్, అది కూడా ఒక ప్రక్రియ. ఆ పొలిటికల్ సెటైర్ ని నాశనం చేసేసి దరిద్రం చేసేసి ఆర్జీవి చేశాడు. ఆర్జీవి అంటే దరిద్రం, దరిద్రం అంటే ఆర్జీవి. ఉమ్. ఆర్జీవి చేసేసాడు దాన్ని. పులిహోర చేసేసినట్టు. ఏం చేశాడు? ఇక ఇతను ఇప్పుడు రాజకీయాల మీద సినిమా తీయకపోతే ఎవడేడ్చాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు బాబు నువ్వు సినిమా తీయలేదని ఏడ్చాడా? లేదు ఇంకొక పార్టీ వాడు ఎవడన్నా పిలవటానికి వేరే పార్టీ ఉందా? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన ఈ మూడిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచారు, ఎలగొట్టేశారు.
ఆల్రెడీ ఒకసారి తన్నబోయాడని కొంత టాక్ వచ్చింది మొన్న ఈ సినిమా అప్పుడే. ఈ సినిమా సార్ గాడిలాగా. సినిమా అసలు ఏం లేదు, అదే. ఆ, అందులో ఏం తీసాడో కూడా తెలియట్లేదు. ఉహు. దానికంటే యాత్ర 2నే ఒకంత నయం. ఇదిగో అది కొంత కలెక్షన్ వచ్చింది అని రాసుకుంటానికన్నా ఉంది. ఇతని ఉహు, సినిమా పరమ దరిద్రం, పరమ నికృష్టం. ఉహు. జగన్మోహన్ రెడ్డి తన్నబోయాడు, పారిపోయాడు ఇతను అని కొంతమంది అప్పుడు చెప్పుకున్నారు తాడేపల్లిలో. ఓకే. ఆ, చాలా ఫాస్ట్ గా ఒక కారు వెళ్ళిపోయింది, అందులో ఆర్జీవీ వెళ్ళాడు. అది, ఉహు. జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకొని ఇసిరేచాడని ఆ రోజు ఉన్న టాక్. ఓకే. ఉహు. చెప్పుతో కొట్టాడు. ఉహు. సినిమా ఇంత 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 నాకింత బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టావు. సినిమా డబ్బులు ఖర్చు అయిపోతే జగన్మోహన్ రెడ్డి ఏమనుకోడు, దానివల్ల ఉహు. ఉపయోగం జరుగుతుంది కాబట్టి సినిమాని టక్కన ఏదో ఒకటి చేసి బయటకు తీసుకొని రావడం. ఇప్పుడు వాళ్ళంటే పొలిటికల్ పార్టీ, వాళ్ళు ఏమి చేయరు. సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవటంలో కానీ, లేకపోతే దాన్ని టక్కన ఏదో ఒకటి చేసి రిలీజ్ చేసే పని మీద ఉండాలి కానీ, దానికి పాపులారిటీ తెచ్చే పని రిలీజ్ అయిన తర్వాత ఎంతైనా పాపులారిటీ తెచ్చుకో, ఎంతైనా దానికి పబ్లిసిటీ చేసుకో. ఉహు. అసలు పబ్లిసిటీకి దాని రిలీజ్ కు ముందే పబ్లిసిటీని ఏదో పీకులో చేసి మొత్తం పెంట పెంట చేశాడు, ఆర్జీవీ చేసేసాడు. అందుకని అతను చెప్పు తీసుకుని కొట్టాడని అక్కడ టాకు తాడేపల్లిలో. యా, అదంతా అది అయిన మనం తర్వాత ఇప్పుడు ఆర్జీవీ మళ్ళీ వచ్చి పొలిటికల్ సినిమా తీస్తానంటే, ఈసారి సినిమా తీస్తే పిల్లాడు సైతం సుస్సు పోసి పడతాడు ఆర్జీవీ. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా వర్మకి అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సినిమాలు తీయాలంటే వర్మ కైండ్ ఆఫ్ సినిమాలకి పర్ఫెక్ట్ సినిమా ఏంటి, వివేకానంద రెడ్డి హత్య. నిజంగా దాంట్లో నీకు కావాల్సినంత మిస్టరీ ఉంది, నీకు కావాల్సిన క్రైమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు తీయాలనుకుంటే ఆ సినిమా తీయాలి. కానీ అది తీయకుండా మిగతా చెత్త అంతా తీసుకొచ్చి నువ్వు సినిమాలుగా తీసావు. సో డెఫినెట్గా ఇక్కడే చెప్తుంది, నీకు నీకు పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, నీ వెనకాల ఫండ్ చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు. అది ఎవరు చేశారు అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఈ రోజు నువ్వు నేను ఇంకా సినిమాలు తీయను, నేను రాజకీయాలు మాట్లాడని చెప్పినా సరే దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటో కూడా ప్రజలకు తెలుసు. మీరు అన్నట్టు నిజంగా. చివరిగా ఒక మాట, ఆహా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫేస్బుక్ లో మాట్లాడటం కోసం శ్రీరెడ్డిని హైర్ చేశారు. అవును. ఆన్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీద మాట్లాడటం కోసం ఆర్జీవీని హైర్ చేశారు. అంతకంటే గొప్పోడు ఏం కాదు ఆర్జీవీ. యా, యా, శ్రీరెడ్డి ఆర్జీవి ఒకటే, కాకపోతే శ్రీరెడ్డి ఏమో బుల్లితెర, బుల్లితెర, ఈయనేమో పెద్ద తెర, అంతే. ఇతనేమో సిల్వర్ స్క్రీన్. అంతే. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.